ఇక పచ్చని పల్లెల్లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు చిచ్చు రాజేశాయి. రిజర్వేషన్ల ఖరారులో అధికారుల డొల్లతనం బయటపడింది. ఎస్టీలు, ఎస్సీలు అసలే లేని చోట్ల కూడా వారికి రిజర్వేషన్ ఇవ్వడంతో గ్రామాల్లో గందరగోళం నెలకొన్నది. ఇవెక్కడి రిజర్వేషన్లంటూ జనం నిరసనలు, ఆందోళనకు దిగుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు గ్రామాల్లో చిచ్చురేపుతున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియలో అధికారులు మార్గదర్శకాలను పాటించలేదు, నిబంధనలకు తూట్లు పొడిచారు. దీంతో 1-2 గ్రామాలు కాదు, ఊర్లలో రిజర్వేషన్లు గలంతయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు అసలే లేని చోట ఆయా వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు ఉన్న చోట్ల బీసీలకు రిజర్వేషన్ కల్పించారు. ఇలా గుడ్డిగా రిజర్వేషన్లు ఖరారు చేయడంతో పచ్చని పల్లెల్లో అగ్గిరాజుకుంది. రిజర్వేషన్లు అసంపూర్ణంగా, అసంబద్ధంగా ఉండడంతో నల్గొండ జిల్లాలో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. నల్గొండ జిల్లా పెద్దవోర మండలం పులిచెర్లలో ఉన్న జనమంతా బీసీ, ఎస్సీ, ఓసీ ఓటర్లే. కానీ ఇక్కడ అధికారులు సర్పంచ్, ఎంపీటీసీ పదవులను రెండింటినీ ఎస్టీలకే కేటాయించారు. నేరేడుగొమ్మ మండలం బాచాపూర్ తండాలో ఉన్నోళ్లు మొత్తం ఎస్టీలే. కానీ ఇక్కడ సర్పంచ్ పదవిని బీసీ జనరల్కు కేటాయించారు. దామరచర్ల మండలం బోండా తండాలో అందరూ షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఓటర్లే ఉన్నారు. కానీ సర్పంచ్ పదవిని బీసీకి కేటాయించారు. ఇదే మండలంలోని చెరుపల్లి గ్రామంలో ఇద్దరే ఎస్టీలు ఉన్నారు. కానీ 3 వార్డు మెంబర్ పదవులను షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు. అలాగే చింతపల్లి మండలం తక్కెళ్లపల్లిలో మెజారిటీ ప్రజలు ఓసీలు, బీసీలు, ఎస్సీలు ఉండగా కేవలం 2 ఎస్టీలు ఉన్నారు. కానీ ఎంపీటీసీ, సర్పంచ్ 2 పదవులను షెడ్యూల్డ్ తెగలకే కేటాయించారు. అంటే ఎన్నికలు జరగకుండానే ఉన్న ఇద్దరిలో ఒకరికి ఎంపీటీసీ, మరొకరికి సర్పంచ్ పదవి రిజర్వ్ అయిపోయాయి. ఇలా ఎస్సీలు, ఎస్టీలు లేని చోట ఆయా వర్గాలకు, మొత్తం ఎస్టీలు ఉన్న చోట బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. దీంతో అధికార కాంగ్రెస్ సహా మిగతా పార్టీ నేతలు పోటీ చేయాలనుకుంటున్న ఆశాబహులు తలలు పట్టుకుంటున్నారు. రిజర్వేషన్ ఎస్టీకి కేటాయించబడ్డది. కానీ ఎస్టీపీ జనాభా మా దగ్గర కేవలం ఒక 8 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే మొత్తం జనాభా మాది 1095 ఓట్లు, మా గ్రామ పంచాయతీలో 1095 ఓట్లు ఉన్నాయి. అందులో బీసీ జనాభా 858 బీసీ ఓట్లుంటే ఎస్సీ ఓట్లు 168 ఓట్లు, ఓసీ ఓట్లు 61. కేవలం 8 ఓట్లున్న ఎస్టీకి ఒక సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది. జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా స్థానాలను గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం యూనిట్ గా తీసుకుని నిర్దేశించిన మేరకు రిజర్వేషన్లు కేటాయించాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలను అనుసరించిన దాఖలాలు లేవు. అధికారులు అడ్డగోలుగా, తూతూ మంత్రంగా రిజర్వేషన్ల తతంగాన్ని పూర్తి చేసినట్లుగా స్పష్టమవుతోంది. 10% గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ అంతా చిందరవందరగా, అశాస్త్రీయంగా, అడ్డగోలుగా చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క సర్పంచ్ పదవులే కాదు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా ఉంది. అసలు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఖరారు చేశారో ఆ మార్గదర్శకాలను ఆయా గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల్లో ప్రదర్శించాలి. కానీ ఏ ఒక్క అధికారి కనీస సమాచారం ఇవ్వడం లేదు. ఫోనులో కూడా అందుబాటులోకి రావడం లేదని రాజకీయ నాయకులంతా వాపోతున్నారు. నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయబద్ధంగా జరగలేదు. ఎందుకు శాస్త్రీయబద్ధంగా నిర్వహించలేదు అంటే ప్రభుత్వ అధికారులు ఒక రకమైన దొంగ లెక్కలు చెప్పి జనం లేని దగ్గర కూడా రిజర్వేషన్లు జరగలేదు. ఉదాహరణకు చూసుకుంటే హిందువులలో అసలు ఎస్టీలే లేరు, కానీ ఆ ఎస్టీలు ఉన్నట్లు రిజర్వేషన్ చేసిరు. నల్గొండ జిల్లాలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల గజిబిజి పదనిసలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడ చూసినా చిందరవందర, అడ్డగోలుగా, గుడ్డిగా చేసిన రిజర్వేషన్లు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ప్రజల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. సరైన మార్గదర్శకాలు పాటించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఊర్లలో ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. రోస్టర్, ర్యాండమ్ పేరు చెప్పి అధికారులు అడ్డగోలుగా, కొన్ని చోట్ల అధికార పార్టీ కనుసన్నల్లో రిజర్వేషన్లు తెచ్చారని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రొటేషన్ పద్ధతిని కూడా ఫాలో కాలేదని ప్రజలు రోడ్డెక్కుతున్న పరిస్థితి దాపురించింది. ఆయా గ్రామాల ప్రజలు కలెక్టరేట్లకు వెళ్లి తమ అభ్యంతరాలు, గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇవెక్కడి రిజర్వేషన్లంటూ నిరసనలు, ధర్నాలకు దిగుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశం ఖరారు ప్రక్రియ అనేది ఎంత హాస్యాస్పదం అంటే, ఇవాళ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఏదైతే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరిగిందో ఎస్టీలు లేని దగ్గర
ఇద్దరు మాత్రమే ఎస్టీలు ఉన్న దగ్గర 4 వార్డులు వాళ్ళకి కేటాయించడం అనేది మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. అంతేకాకుండా కొన్ని చోట్ల 2011 జనాభా లెక్కల ప్రకారం, మరికొన్ని చోట్ల 2024లో నిర్వహించిన ఇంటింటి సర్వే ప్రకారం రిజర్వేషన్లను ఫైనల్ చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అన్ని పార్టీలను సంప్రదించి పూర్తి శాస్త్రీయంగా, కట్టుదిట్టంగా అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగేలా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.